నాకు డిసప్పాయింట్మెంట్ గా అనిపించింది. ఎందుకంటే ఆయన ఇచ్చిన హైప్ అంత లేదు సినిమా. ఇప్పుడు ఆయన ఇప్పుడే వచ్చాడంటే ఆయన ఉన్నా సరే నేను నిజమే చెప్తున్నాను. ఎందుకంటే ఆ ఏ స్టోరీ అండి? అనుమానం, రెగ్యులర్ స్టోరీ అది. పిల్లాడు ఆయన పుట్టాడా లేదనేది కాన్సెప్ట్. దానికి స్టోరీ కొత్తగా మీకు ఎలా అనిపిస్తుంది? బాగాలేదండి సినిమా. నాకైతే హెడ్డేక్ వచ్చింది, ఫుల్ ల్యాగ్ సినిమా. ఆ ఏంటండి, ఫ్యామిలీకి చూడకూడని అంశాలు లేవు, కానీ బోర్ కొడుతుందండి, ఫుల్ బోర్ కొడుతుంది. వన్ టైం వాచబుల్ కూడా కాదండి ఈ సినిమా. సాంగ్స్ ఏం లేవండి, అదేదో జస్ట్ డ్రామాటిక్ సాంగ్స్ పెట్టాడు అంతే. ఒక ఏ పెట్టి అదే నార్మల్ గా తీసాడు అంతే. లేదండి, సత్యదేవ్ గారి రేంజ్ ఇది కాదండి. ఆయన చాలా ఊహించుకున్నాం మేము. ఆయన వన్ మ్యాన్ షో చేస్తాడు అనుకున్నాం, కానీ అసలు సినిమా అయితే బాగాలేదండి, నాకు నచ్చలేదు. సారీ టు సే దిస్. ఫైట్స్ ఏం లేవండి, ఫైట్స్ లేవు. సాంగ్స్, డ్రామాటికల్ సాంగ్స్ ఏం లేవు. రేటింగ్ 1 అండి. 5 స్టార్కి ఒకటి ఇస్తానండి, అది కూడా తప్పక ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. చూసి వెళ్ళిపోకూరి. సెకండ్ హాఫ్ గురించి వెయిట్ చేయండి. బాబు క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి చాలా మంచిగా ఏమంటారు కనెక్ట్ అయిపోయిన మూవీకి అయితే. లాస్ట్ 20 మినిట్స్ మాత్రం అసలు కొంచెం ఏడ్పించేసి డైరెక్టర్. సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం నాకు అయితే చాలా బాగా అనిపించింది. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా, హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ అయినా, నాకు సెకండ్ బాబు క్యారెక్టర్ మాత్రం నాకు మంచిగా చాలా కనెక్ట్ అయిపోయినా. మూవీ 20 మినిట్స్ మాత్రం, లాస్ట్ 20 మినిట్స్ అసలు మిస్ కావద్దు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనేది ఏమంటారు వేర్ చేయకండి. లాస్ట్ 20 మినిట్స్ చూస్తే మాత్రం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కాదు, ఓవరాల్ మూవీ నచ్చుతుంది మీకు. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తామన్నారు. బాహుబలితో పోల్చారు, మా ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయిందా? బాహుబలితో పోల్చలేమన్నా. కాకపోతే ఏంటంటే ఇది ఒక కల్ట్ క్లాసిక్ ఫిలిం అవుతుంది. ఒక 10 ఇయర్స్ తర్వాత నచ్చుతుంది. కొంతమందికి ఆడియన్స్ నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, కానీ నాకైతే నచ్చింది. చాలా బాగుంది మూవీ అయితే. ఫస్ట్ హాఫ్ బోర్ అని కాదు, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మనము వేరు చేయొద్దు. ఎందుకంటే హాలీవుడ్ ఫిలిమ్స్ 1 అవర్ 20 మినిట్స్ ఉంటుంది, అది మొత్తం కంటిన్యూ వెళ్ళిపోతూనే ఉంటది. అలా మొత్తము ఏమంటారు ఒక బ్రేక్ ఇవ్వకుండా వచ్చేస్తూనే ఉంటది. వచ్చినప్పుడు మనకు కొంచెం బోరు. అలా హాలీవుడ్ ఫిలిమ్స్ కూడా కొంచెం బోరు కొడతాయి. ఎన్ని ఘట్టంలా టీనేజర్ రాజు క్యారెక్టర్, ఓల్డ్ రాజు క్యారెక్టర్ ఉంటది. వేరియేషన్స్ మాత్రం ఎక్సలెంట్ చూపెట్టిండు. సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ అయితే పీక్ లెవెల్స్. మన తెలుగోడు మనకి మంచి ఒక ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే హీరో దొరకడం మన అదృష్టం. ఆడియన్స్ అయితే పక్కా ఇలాంటి ఫిలిం చూడాలి. ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్ కాకుండా ఇలాంటి కల్ట్ క్లాస్ ఫిలిం చూడాలని కోరుకుంటున్నాను. రావు బహదూరు ఫ్లాప్ 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 అట్ర ఫ్లాప్. ఏదే నచ్చలేదు, స్టోరీ లేదు, తొక్క లేదు. ఏదో క్లైమాక్స్ ఒక 5 నిమిషాలు పెట్టి నడిపిద్దామని చూశారు, కానీ డబ్బులు బొక్క, టికెట్ డబ్బులు బొక్క. బాబు నేను ఒకటే డైలాగ్ చెప్తా, రావు బహదూర్ అనే సినిమా ఒక అట్ర ఫ్లాప్. బతుకు మీద ఆశ చూసుకో, సినిమా చూసా బతుకుంటూ వచ్చి కింద కామెంట్ చేయి. కంటెంట్ ఓటీటీలో వచ్చిన తర్వాత చూద్దాం అనే ఆలోచనని పక్కగా తీసేసి థియేటర్కి వచ్చి చూడండి. పర్ఫెక్ట్ ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. అంటే ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ దాకా స్టోరీ ఏంటో రివీల్ కాకుండా చాలా గ్రిప్పింగ్ గా సస్పెన్స్ఫుల్ గా తీసుకెళ్లారు మన వెంకటేష్. గ్రాండియర్ అండి ఫిల్మ్. పర్ఫార్మెన్స్ సత్యదేవ్ గారు కానీ, హీరోయిన్ కానీ, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, టెక్నికాలిటీ చాలా బాగున్నాయి. అంటే ఇంతకుముందు కాదీసిన మూవీ ప్రొడ్యూసర్స్ అండ్ చాలా ప్రొడక్షన్ హౌసెస్ ఇన్వాల్వ్ అయ్యి చేసిన ఫిల్మ్ ఇది. టెక్నికల్ బ్రిలియంట్ ఫిల్మ్. డిఫరెంట్ గెటప్స్, అంటే కింగ్స్ బ్యాక్ డ్రాప్, 1980s ఆ బ్యాక్ డ్రాప్ లో ఫిల్మ్ అంటేనే అలా తీసుకెళ్లారు సినిమాని. ఆ వరల్డ్ లోకి తీసుకెళ్లారు. అక్కడే ఉండి బయటకు వచ్చిన తర్వాత ఇంకా కూడా ట్రామా మైండ్ లో తిరుగుతుంది. కన్ఫ్యూజన్ ఏం లేదండి, పర్ఫెక్ట్ థియేటర్కల్ గా ఉన్న ఫిల్మ్ లో ఎందుకు రీచ్ అవుతుంది ఆడియన్స్ అంటే తెలుగు నేటివిటీకి సంబంధించి, తెలుగు రాజులకి బ్యాక్ డ్రాప్ సంబంధించింది. టైటిల్ కూడా రావు బహదూర్ అని మన అందరికి తెలిసిన టైటిల్ కాబట్టి ఈజీగా కనెక్ట్ అవుతుంది, రీచ్ అవుతుంది ఆడియన్స్, ప్రతి ఆడియన్స్. నిజంగా గుండెల మీద చేసుకొని చూడొచ్చు, కానీ స్లో నేరేషన్ ఇంకోటి ఏదో అంటారు. కానీ అది వెంకటేష్ మహా నుంచి ఈ మూవీ వస్తుంది అంటే, ఎందుకంటే తన అంటూ ఒక కంచరపాలెం లాంటి ఎందుకంటే లోలో ఒక మంచి బెస్ట్ సినిమాతోనే తను ఒక డైరెక్టర్ గా ప్రూవ్ అయ్యాడు. ఈ మూవీ కూడా అందులో నమ్రత, ఇవి మహేష్ బాబు ప్రొడక్షన్ నుంచి ఈ మూవీ వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఏంటి కథ నచ్చి సత్యదేవ్ని ఎందుకు పెట్టుకున్నారు అనేది ఒకటి ఉంటుంది. కానీ ఈ మూవీలో బెస్ట్ పర్ఫార్మెన్స్ వైజ్ ఒక సత్యదేవ్ అనే కాదు, చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ కూడా, ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ కావచ్చు, ఒక మేడ్ క్యారెక్టర్, ఎందుకంటే అక్కడ పనిచేసే ఆమె కానీ,
కొడుకు కానీ యాజ్ ఏ వైఫ్ క్యారెక్టర్స్ కానీ ఆల్ క్యారెక్టర్స్ను చేపించుకున్న విధానం చాలా బాగుంది. సత్యదేవ్ వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్లోనే సినిమా అంతా ఎక్కువ అంటే లొకేషన్స్ ఎక్కువ లేకపోవడం వల్ల ఒక డ్రాగ్, ఒక ఫీల్ అయితే ఉంటుంది. కానీ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే టూ గుడ్ మూవీ, మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. అండ్ ఆల్ ఆస్పెక్ట్స్లో కూడా రిచ్ గ్రాండియర్ స్కేల్లోనే ఉంటుంది. ఎందుకంటే రావు బహదూర్ కదా, అట్లాగే ఉంటుంది.